వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి ఎక్కడ కూడా ఏ రైతు కూడా యూరియా సరిపోయే పరిస్థితి లేదు. మరి ఈ రోజు రైతులు అరిగోసపడతా ఉంటే రాక్షసానందాన్ని పొందుతా ఉన్నారు. మరి అక్కడ సీఎం గారు ఢిల్లీకి 53 సార్లు పోతున్నాడు. ఈయన 53 సార్లు పోయినట్టు పేపర్లో చూసినాం. మరి అక్కడ పోయినప్పుడు అక్కడ వ్యవసాయ మంత్రితో గాని మరి బడాభాయ్ మీ మోడీతో మాట్లాడి మరి యూరియా విషయంలో ప్రతి ఒక్క చొరవ తీసుకొని తెలంగాణకు తీసుకురావాలి. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా యూరియా దొరుకుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు దొరకదు? తెలంగాణలో ఈ రోజు దేశానికి అన్నపూర్ణ లెక్క 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నందుకు మరి మీకు దీని మీద ఏమన్నా జలసి అంటే అసూయనా? ఎక్కడ తెలంగాణకు పేరు వస్తుందో దిగుబడి ఎక్కువ వస్తే కేసీఆర్ మరి కాళేశ్వరం ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా వెరసి తెలంగాణ మొత్తంలో 1 కోటి ఎకరాల మాగానికి ఈ రోజు నీళ్లిచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది. దానికి అనుగుణంగా దిగుమతి కూడా వస్తున్నా చూసి మరి అసూయతోటి తెలంగాణ మీద కక్ష కట్టినట్టు రేవంత్ రెడ్డి వారకాలం వేసంగి ఎగబెట్టిండు. ఈ లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి మొన్న తూతు మంత్రంగా మొన్న రైతు భరోసా 15,000 12,000 ఇస్తారని 6,000 ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. కౌలు రైతుకి ఇచ్చుడు లేదు, బోనస్ వేసుడు లేదు. రైతుకు ఎన్ని రకాల నష్టం చేయాలో అన్ని రకాల నష్టం చేసి రైతుల ఆత్మహత్యకు రేవంత్ రెడ్డి కారణము. ఇప్పటికీ 543 మంది రైతులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. రైతు రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయకపోతే బ్యాంకు సిబ్బంది వేధింపుల వల్ల అనేక మంది రైతులు చనిపోతా ఉన్నారు. మళ్ళీ అప్పుల పాలై అప్పు ఎట్లా చేయవాలో తేరక భూములు అమ్ముడు పోక రియల్ ఎస్టేట్ లేక అట్లా రైతులు చనిపోతా ఉన్నారు. ఈ రోజు యూరియా లేక లైన్లలో నిలబడి చాలా మంది దెబ్బలు తగిలి తలలు పగులుతా ఉన్నాయి, ఉపాసం ఉంటా ఉన్నారు. రాత్రి ఎప్పుడో 11-12 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు లైన్ లో. తర్వాత వారం రోజులైన ఇవాళ మేము అక్కడ ఇచ్చిన టోకెన్ చూస్తే 5వ తారీఖు నాడు వాళ్లకు యూరియా ఇవ్వాలి. ఇవాళ 12వ తారీఖు ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆఖరిలో ఉన్నాడు. ఆయన ఏమంటుండంటే మళ్ళీ ఇవాళ కూడా వస్తుందని ఆశ లేదని చెప్పేసి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్న నుండి ఎక్కడ మరి బయటికి వెళ్తే లైన్ పోతుంది అనే ఉద్దేశంతో ఉప్పుడు ఉపాసం రైతులందరూ కూడా ఉప్పుడు ఉపాసం ఉన్నారు. అక్కడ కనీసం నీళ్లు కూడా ఇస్తలేరు. సో దానికి చెల్లించిన యువకుడు మరి యువ కిషోరం రాకేష్ రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు మరి ఇన్ని నీళ్లు అరటిపల్లి ఇవ్వాలనే ఉద్దేశంతో బహుశా తెలంగాణ మొత్తాలు కూడా ఎక్కడ జరగలే. ఉదయం నుండి రైతులు ఏమి తినడం లేదు. వాళ్ళు మరి కళ్ళకి చికెట్ వచ్చి పడిపోతా ఉన్నారు. నీళ్లు కూడా పెట్టిన పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. నీళ్లు లేవు, తినడానికి టిఫిన్ లేదనే ఉద్దేశంతో పొద్దున్న నుండి లైన్ లో ఉన్న వాళ్ళ కోసము అరటి పండ్లు తర్వాత నీళ్ల బాటిల్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇది చిల్పూర్ లో మరి రాకేష్ రెడ్డి ముందుబడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.